చిత్తూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ వెక్కిట్ల సురేంద్ర కుమార్, శ్రీ సప్తగిరి ప్రసాద్ మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా శ్రీ చంద్రబాబు అడుగులు. తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతి స్వర్గీయ ఎన్టీఆర్ గారు టీడీపీ స్థాపనతోనే మహిళలకు మంచి రోజులు రావడం జరిగిందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారు టీడీపీ స్థాపనతోనే మహిళలకు మంచి రోజులు రావడం జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ గారు దేశంలోనే మొట్టమొదటిగా కుటుంబ ఆస్తుల్లో సమాన హక్కును కల్పించారన్నారు. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత వంటింటి కుందేళ్లుగా ఉన్నటువంటి మహిళల్ని తెలుగుదేశం పార్టీ పంచాయతీ కార్యాలయం కూడా ముఖం చూడనటువంటి మహిళల్ని ఏకంగా పార్లమెంటుకు పంపించినటువంటి చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీది. మహిళలంటే వంటింటి కుందేళ్లే అనేసి భావిస్తున్న తరుణంలో పార్లమెంటుకు పంపించడమే కాకుండా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక మహిళను, అందులోనూ ఒక దళిత మహిళను శాసనసభ స్పీకర్గా చేసి భారతదేశానికి ఒక సందేశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కావలి ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసి భారతదేశ రాజకీయాలలో ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పార్టీ. గత వైసీపీ పాలనలో మనం చూసినాం, అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర. నమస్కారాలు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు మహిళలకు మంచి ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా లోకానికి మంచి రోజులు రావడం మనంతా చూసాం. మహిళలను ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయంగా ముందుకు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలను మగవారితో సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత ఉండాలని చెప్పి దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారు ఆయన. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను మరింత ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశానికి కారణం ఏమంటే, తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం, మహిళల ఆర్థికంగా అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. ఇది మీరందరూ ఎరిగిన నిజం ఇది. ఎందుకంటే మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తెచ్చింది ఈ తెలుగుదేశం పార్టీనే. మహిళలకి ఉద్యోగాల్లో, అలాగే రాజకీయాల్లో పర్సంటేజ్ కల్పించింది. కొన్ని వృత్తుల్లో వాళ్ళని ఎంట్రీ చేసిన కండక్టర్ కానీ, అలాగే పోలీసుల్లో కానీ అన్ని విధాల వాళ్ళకి వృత్తులు కల్పించింది, ఉద్యోగ భద్రత కల్పించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎన్టీ రామారావు గారు దానికి బీజం వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బలంగా మహిళల స్వావలంబన అభివృద్ధి కోసం ఎక్కువగా పాటుపడ్డారు ఆయన. ఈరోజు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కృతనిశ్చయంతో ఉంది. దానికోసం కూడా బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళకందరికి కూడా ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే శక్తి బృందాలు, ఈ శక్తి టీమ్స్ అన్నీ కూడా మహిళలకి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే, ఒంటరిగా ఉన్న మహిళలను ఎవరన్నా ఇబ్బంది పెడితే, అలాగే పసిపిల్లలను ఇబ్బంది పెడితే వాళ్ళ కోసం శక్తి టీములు పనిచేస్తాయి. చాలా దృఢంగా, బలంగా ఇవన్నీ పనిచేస్తాయి. తద్వారా సమాజంలో మహిళలకి భద్రత కల్పించినట్టు అవుతుంది. ఆ కల్పించడం కోసం పార్టీ ఈ ప్రోగ్రాం శక్తి టీంను కూడా తీసుకురావడం జరిగింది. ఇకపోతే చేనేత రంగంలో మహిళలకి
అన్ని విధాల సహాయపడే విధంగా మహిళలకు ఆర్థికవేత్తను తయారు చేయడం కోసం